5 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ చాలా రసవత్తరంగా సాగింది. మాటల వాగ్వాదం నుండి నిరంతర స్లెడ్జింగ్ వరకు దాదాపు మొత్తం మ్యాచ్ చాలా వాడివేడిగా సాగింది. ఎందుకంటే లార్డ్స్ టెస్ట్ మూడో రోజు భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ సహనం కోల్పోయి ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలే అలాగే బెండకెట్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అప్పటికే జస్ప్రీత్ బుమ్రా డెలివరీని ఎదుర్కొనే ముందు క్రాలే 4 సార్లు తప్పుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. దీని ఫలితంగా గిల్ ఇంగ్లాండ్ బ్యాటర్ సమయం వృధా చేస్తున్నాడని ఆరోపించాడు. ఎట్టకేలకు దీనిపై శుభ్మన్ గిల్ స్పందించాడు. తాజాగా శుభ్మన్ గిల్ మాట్లాడుతూ, మేము వీలైనంత వరకు ఆటను ప్రశాంతంగా ఆడటానికి ప్రయత్నిస్తాము, కానీ మిగిలిన వాళ్ళు అలా కాదు. ఇంగ్లాండ్ ఓపెనర్లు సమయం వృధా చేసి 90 సెకండ్లు ఆలస్యంగా క్రీజులోకి వచ్చారు. ఆ రోజు ఇంగ్లీష్ బ్యాటర్లకు 7 నిమిషాలు ఆట మిగిలి ఉందని గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పేర్కొన్నాడు. 10 కాదు 20 కాదు 90 సెకండ్లు ఆలస్యంగా వచ్చారు. చాలా జట్లు ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తాయి. మేము మంచి పొజిషన్లో ఉన్నాము, ఇంకా తక్కువ ఓవర్లు వేయాలనుకున్నాము, కానీ వాళ్ళు ఆలస్యంగా రావడంతో పాటు ఉన్న సమయాన్ని కూడా వృధా చేశారు. అందువల్లే నేను సహనం కోల్పోయాను. అలా చేయాల్సింది కాదని, కానీ అంతా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ లార్డ్స్ టెస్టులో చివరి వికెట్ వరకు భారత్ పోరాడి ఓడిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది. ఇక మాంచెస్టర్ టెస్టులో కనుక టీమిండియా విజయం సాధించకపోతే ఈ సిరీస్ కోల్పోయినట్లే.